5 ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ పదవులు దక్కేదెవరికి? సంఖ్యాబలం ప్రకారం కాంగ్రెస్కు 3, బీఆర్ఎస్కు 1 ఖాయం. కానీ 5వ స్థానం దక్కేదెవరికి? కాంగ్రెస్కా, బీఆర్ఎస్కా, మజ్లిస్కా? ఇదే ఇప్పుడు అసలు ప్రశ్న. మరోవైపు అభ్యర్థుల ఎంపిక కూడా బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు కత్తిమీద సాములా తయారైంది. ఆశావాహుల జాబితా పెద్దది కావటం, పొత్తు భాగస్వాములు ఎమ్మెల్సీ పదవుల కోరటం కాంగ్రెస్ మీద ఒత్తిడి పెంచుతోంది. మరోవైపు కుల సమీకరణాలు, పార్టీ విధేయత కూడా బేరీజు వేసుకోవాల్సి వస్తోంది. ఈ పరిస్థితిలో ఎమ్మెల్సీ పదవులు దక్కేదెవరికన్నదే ఇప్పుడు పెద్ద ప్రశ్న. తెలుగు రాష్ట్రాల్లో ఉపాధ్యాయ, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ జరుగుతూ ఉండగానే ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. 2 రాష్ట్రాల్లోనూ 5 మంది ఎమ్మెల్సీల పదవీకాలం మార్చి 29తో పూర్తవుతోంది. తెలంగాణ ఎమ్మెల్యేలలో బీఆర్ఎస్కు చెందిన మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, షేర్ సుభాష్ రెడ్డి, ఎగ్గే మల్లేశం, మాజీ ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, మజ్లిస్కు చెందిన మీర్జా రియాజుల్ ఖాన్ ఈ నెల 29న పదవీకాలం పూర్తి చేసుకుంటున్నారు. ఇప్పుడున్న పరిస్థితిలో బీఆర్ఎస్ ఒక స్థానం ఖచ్చితంగా గెలుచుకునే అవకాశం ఉండడంతో ఆ ఒక్కరూ ఎవరన్న చర్చ పార్టీలో మొదలైంది. ఇప్పుడున్న వాళ్లకి ఇచ్చే ఆలోచన ఉంటే సత్యవతి రాథోడ్కే అవకాశాలున్నాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఆమె షెడ్యూల్ తెగకు చెందిన మహిళ కావటం, మాజీ మంత్రి కావటంతో పాటు పార్టీ పట్ల ఆమెకున్న విధేయత ప్రధాన కారణాలు. కేసీఆర్ 3వ విడత ముఖ్యమంత్రి అయ్యేదాకా చెప్పులు వేసుకోబోనని దీక్ష తీసుకోవడం కూడా పార్టీ పట్ల, పార్టీ నాయకుని పట్ల ఆమె అంకిత భావానికి నిదర్శనమంటున్నారు. అందుకే ఆమె అభ్యర్థత్వానికి మొగ్గు చూపే అవకాశం ఉందన్న వాదన ఉంది. ఇక కాంగ్రెస్ విషయానికి వస్తే ఇప్పుడు చాలా ఎక్కువ ఒత్తిడి ఎదుర్కొంటోంది. ఆ పార్టీలో ఎమ్మెల్సీ పదవి కోసం పోటీ పడుతున్న ఆశావాహుల సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. కార్పొరేషన్ పదవులు దక్కని వాళ్లు, ఆ పదవి కంటే ఎక్కువ స్థాయి ఉన్నవాళ్లు ఇప్పుడు ఒత్తిడి తెస్తున్నారు. పైగా కుల సమీకరణాలు తెరమీదకి తెస్తున్నారు. మరోవైపు అసెంబ్లీ ఎలక్షన్స్లో పొత్తు భాగస్వాములుగా ఉన్న సిపిఐ, తెలంగాణ జనసమితి కూడా ఎమ్మెల్సీ పదవులు కోరటంతో ఒత్తిడి బాగా పెరిగింది. ఎస్సీ కోటాలో ఎమ్మెల్సీ ఆశావాహుల్లో అద్దంకి దయాకర్ ముందు వరుసలో ఉన్నారు. ఎమ్మెల్యేగా 2 సార్లు కొద్ది తేడాతో ఓడిపోయి ఉండటం, రేవంత్కు సన్నిహితుడనే పేరుండడం ఆయనకు అవకాశాలు మెరుగ్గా ఉన్నట్టు చెబుతున్నారు. అయితే అలంపురం మాజీ ఎమ్మెల్యే, ఏఐసీసీ కార్యదర్శి అయిన డాక్టర్ సంపత్ కుమార్ సైతం ఎస్సీ కోటాలో ఎమ్మెల్సీ సీటు కోరుకుంటున్నారు. 2014 తర్వాత 2 పరాజయాలు ఎదురయ్యాయి. జాతీయ స్థాయి పార్టీ పదవి ఒక్కటే ఆయనకు ఊరట. ఎస్టీ కోటాలో మాజీ ఎమ్మెల్యే పొందెం వీరయ్య, బెల్లయ్య నాయక్ ఎమ్మెల్సీ అవకాశం కోసం ఎదురుచూస్తున్నారు. ములుగులో 2 సార్లు గెలిచి సీతక్క కోసం అక్కడి నుంచి భద్రాచలం వచ్చి కూడా గెలిచారు. పార్టీ విధేయుడిగా ఆయనకు పేరుంది. నిరుటి ఎన్నికల్లో ఓడిపోయాక కార్పొరేషన్ పదవి మాత్రమే ఇవ్వటంతో ఆయన అసంతృప్తితో ఉన్నారు. మరో ఎస్టీ నాయకుడు బెల్లయ్య నాయక్ కూడా ఎమ్మెల్సీ రేసులో ఉండి తనకు అవకాశం దక్కుతుందన్న ధీమాతో ఉన్నారు. బీసీలలో ప్రధానంగా 2 మాజీ ఎంపీలు పోటీలో ఉన్నారు. నిజామాబాద్ ఎంపీగా పనిచేసిన మధుయాష్కి గౌడ్ మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయారు. జాతీయ నాయకత్వంతో ఉన్న సంబంధాలు ఆయనకు పనికొచ్చే అవకాశాలున్నాయి. అదే సమయంలో సికింద్రాబాద్ మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ కూడా ఎమ్మెల్సీ ఛాన్స్ కోరుకుంటున్నారు. అయితే ఆయన కొడుకు అనిల్ కుమార్ యాదవ్కు నిరుడు రాజ్యసభ సభ్యత్వం ఇచ్చి ఉండటం ఆయన అవకాశాలకు అడ్డంకి కావచ్చునని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన సునీతారావు బీసీ మహిళగా తనకు అవకాశం ఇవ్వాలని కోరుకుంటున్నారు. ఆమె దశాబ్దాల తరబడి కాంగ్రెస్లో కొనసాగుతున్నారు. రెడ్డి సామాజిక వర్గం నుంచి మొన్నటి ఎన్నికల్లో ఓడిపోయిన తూర్పు జయప్రకాష్ రెడ్డి అలియాస్ జగ్గారెడ్డి ఈసారి ఎమ్మెల్సీ పదవి కోసం పట్టుబడుతున్నారు. ఇంకోవైపు సీనియర్ కాంగ్రెస్ నాయకుడు మాజీ మంత్రి జీవన్ రెడ్డి కూడా ఎమ్మెల్సీ టికెట్ బరిలో ఉన్నారు. ఆయన పదవీకాలం ఈ మధ్యనే పూర్తయింది. ఈసారి ముస్లిం మైనార్టీల నుంచి ఆశావాహులున్నారు. మాజీ క్రికెటర్ అజరుద్దీన్, మాజీ మంత్రి షబ్బీర్ అలీ, నాంపల్లిలో ఓడిపోయిన ఫిరోజ్ ఖాన్ ఎమ్మెల్సీగా గెలిచి మంత్రివర్గంలో హైదరాబాద్కు ప్రాతినిధ్యం కోరుకుంటున్నారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్తో పొత్తు పెట్టుకున్న సిపిఐ, టీజేఎస్ కూడా ఎమ్మెల్సీ పదవులు కోరుకుంటున్నాయి. ఎన్నికలకు ముందు సిపిఐకి 1 ఎమ్మెల్యే, 2 ఎమ్మెల్సీ టికెట్లు వాగ్దానం చేశారని ఆ పార్టీ ఎమ్మెల్యే కోనంనేని సాంబశివరావు గుర్తు చేస్తున్నారు.
అదే సమయంలో తెలంగాణ జనసమితి నాయకుడు కోదండరాం ఇప్పటికే తనకు ఎమ్మెల్సీ పదవి తీసుకోగా ఇప్పుడు మరో స్థానం కోరుతున్నారు. ఇలా కాంగ్రెస్ మీద ఒత్తిడి ఉండగా 5వ సీటు మీద తర్జన భర్జనలు జరుగుతున్నాయి. ఇప్పుడు 5 ఎమ్మెల్సీ స్థానాలకు 119 మంది ఎమ్మెల్యేలు ఓటు వేయాల్సి ఉంటుంది. అంటే ఒక్కో ఎమ్మెల్సీకి సగటున 24 ఓట్లు చొప్పున అవసరమవుతాయి. బీఆర్ఎస్కు అధికారికంగా 38 సీట్లున్నా 10 మంది ఫిరాయించడంతో వాళ్లు బీఆర్ఎస్కు ఓటు వేయటం అనుమానమే. ఈ పరిస్థితిలో బీఆర్ఎస్కు ఒక స్థానం మాత్రమే దక్కుతుంది. కాంగ్రెస్కు 3 స్థానాలు ఖాయమైనా 4వ స్థానం పీటముడి అయ్యేట్టుంది. కాంగ్రెస్ మిగులు ఓట్లు తీసుకోవటానికి ప్రయత్నించి గత ఎన్నికల తరహాలో ఒక స్థానం గెలుచుకునే అవకాశం ఉంది. మరి బీజేపీ వ్యూహం ఎలా ఉండబోతుందనేది కూడా ప్రశ్నార్థకమే. ఈ ఎన్నికలకు ఈ నెల 10 వరకు నామినేషన్ల గడువు ఉండగా 20న పోలింగ్ జరుగుతుంది. నామినేషన్ల ఉపసంహరణ ముగిసి 13న అభ్యర్థుల తుది జాబితా ప్రకటించేదాకా ఉత్కంఠ కొనసాగే అవకాశాలే మెండుగా కనబడుతున్నాయి.